దాదాపుగా ఒక 40 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేసి R&B డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. ఒక మంచి రోజు, ఒక విశిష్టమైనటువంటి రోజున ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పటిదాకా కొంత ఆలస్యమైంది. మరి ఈవేళ ఈ గిరి ప్రదక్షిణని వేల మంది భక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఆలయం యొక్క అభివృద్ధికి, ఈ ఆలయం యొక్క ప్రసిద్ధిని పూర్తిగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ తీసుకుని వెళ్ళాలి. మరింత స్వామివారికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాన్ని కూడా పూర్తిగా భక్తుల్లోకి తీసుకుని వెళ్ళాలనేటువంటి ఉద్దేశం కానీ, ఆలయాన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం కానీ మరి గతం నుంచి కూడా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారు అనేక పర్యాయాలు వీటికి సంబంధించినటువంటి రివ్యూస్ కానీ లేకపోతే అధికారులతో కూర్చొని ఏ రకంగా చేస్తే ఇంకా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యాలను పెంచగలడం, స్వామివారి యొక్క ప్రాచుర్యాన్ని ఇంకా మరింత ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి దాని మీద అనేక పర్యాయాలు మీటింగ్స్ జరగడం జరిగింది. అయితే కేవలం ఒకటే కొంత హర్డీలు ఏంటంటే పూర్తిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉండడం కారణంగా కొంత ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ఆ క్లియరెన్స్లు రావడం అనేటువంటిది ఆర్కియాలజీలో అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. సో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా పూర్తిగా అన్ని రకాలుగాను కూడా వాళ్ళ మీద ఏదైతే చేయగలమో వాటికి సంబంధించినటువంటి పనుల్ని కాస్త వేగంగా చేయండి అనేటువంటి దాని మీద కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. డెఫినెట్గా తొందరలో ఈ ఆలయానికి సంబంధించినటువంటి రూపురేఖలు మొత్తంగా మారతాయి అనేటువంటి విషయాన్ని కూడా చెబుతూ రాబోయేటటువంటి ఫిబ్రవరి మార్చిలో ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి తీర్థం కార్యక్రమం రాబోతా ఉందో అప్పటికి డెఫినెట్గా ఈ ఆలయానికి సంబంధించినటువంటి మొత్తం మాస్టర్ ప్లాన్ని ఏ రకంగా ఫ్రమ్ టాప్ టు బాటమ్ పైన కొండ మీద ఉన్నటువంటి స్వామివారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ కొండ కావచ్చు, లేకపోతే కింద ఉన్నటువంటి ఆలయం కావచ్చు, లేకపోతే ప్రతినిత్యం జరిగేటటువంటి పూజలకు సంబంధించినటువంటి వాటి దాని మీద కావచ్చు, ఇక్కడ మనం పెంచబోయేటటువంటి సౌకర్యాలు కావచ్చు, ఎంటైర్ మొత్తం టోటల్గా ఒక మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి దాన్ని కూడా తొందరలో డెఫినెట్గా కమింగ్ ఫిబ్రవరి మార్చిలో వాటిని కూడా రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం. రథం రోడ్డు కూడా ఏదైతే ఉందో ఆ రోడ్ని కూడా దాదాపుగా ₹1 కోటి వ్యయంతో ఆ రోడ్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. గతంలో రథం వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి, చాలామంది భక్తులు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉండదు. ఈవేళ ఆ రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత చాలా సాఫీగా చక్కగా భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క రథం కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. అయితే భవిష్యత్తులో రథానికి సంబంధించి కూడా చాలా సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఎప్పటికప్పుడు కొన్ని రిపేర్స్ అయ్యి వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ రథాన్ని కూడా కొత్త రథాన్ని కూడా స్వామివారికి తయారు చేయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. టూరిజం దాంట్లోకి దీన్ని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఇప్పటికే పూర్వం నుంచి కూడా చాలా ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నటువంటి ఆలయం ఇది. ఎందుకంటే మామూలుగా ఇది మనం ఈ రోజుల్లో కట్టుకున్నటువంటి ఆలయం కాదు, చాలా వందల సంవత్సరాల క్రితమే స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి. అందు గురించి ఈ యొక్క ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా కూడా ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఫర్దర్గా అదే మాస్టర్ ప్లాన్లో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. డెఫినెట్గా ఏమేం చేయాలనుకుంటాం ఏంటనేటువంటిది కూడా పూర్తిగా అందులో అవన్నీ కూడా వస్తాయి. కాలభైరవ స్వామీజీ కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారి యొక్క డైరెక్షన్స్ కూడా, వారి యొక్క సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి కానీ స్వామివారి యొక్క ఆలయానికి సంబంధించినటువంటి వాటి మీద కానీ. అలాగే చైర్మన్ గారు కూడా, భట్టర్ గారు కూడా ఆ వయసులో కూడా ఆయన చాలా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ఆలయం యొక్క అభివృద్ధికి కానీ లేకపోతే భక్తుల యొక్క సౌకర్యానికి సంబంధించి కానీ వారు కూడా చాలా కృషి చేస్తూ ఉంటాం. మరి వారికి కూడా భక్తులందరి తరపున, ముఖ్యంగా ఈ కోరికొండ ప్రాంత నివాసులందరి తరపున కూడా ఆయనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే బహుశా మరొక 10-15 రోజుల్లో ఈ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ప్రాంతంలోనే మేము కూడా నివాసం ఉండబోతా ఉన్నాం. డెఫినెట్గా ఇక్కడే ఈ ప్రాంతం యొక్క నివాసులుగానే ముందుకు వెళ్ళబోతా ఉన్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డెఫినెట్గా కమింగ్ 5 ఇయర్స్లో ఊహించని అభివృద్ధి కానీ లేకపోతే ఇక్కడ భక్తుల యొక్క ఫుట్ఫాల్ పెరగడం కానీ
నెక్స్ట్ 4-5 ఇయర్స్లో డెఫినెట్గా చాలా అబ్నార్మల్గా పెరుగుతుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం.